హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు మూవీ మసాలాలో కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. గ్లామర్ డాల్ తమన్నా భటియా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 2 దశాబ్దాలు కావస్తున్నా ఆమె క్రేజ్ మాత్రం అంగుళం కూడా తగ్గలేదు. ఒకవైపు స్టార్ హీరోయిన్ గా రాణిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద షేక్ చేస్తోంది. అయితే తాజాగా తమన్నా ఐటమ్ సాంగ్స్ చరిత్రలోనే ఎవరికి సాధ్యం కాని ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. ఆమె నటించిన సూపర్ హిట్ సాంగ్ ఏకంగా 1 బిలియన్ వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. గతేడాది బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'శ్రీ 2లో తమన్నా ఆడిన 'ఆజకీ రాత్' సాంగ్ యూట్యూబ్ లో 100 కోట్ల వీక్షణలు అందుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక ఐటమ్ సాంగ్స్ కు ఈ స్థాయి వ్యూస్ రావడం భారతీయ సినీ చరిత్రలోనే ఇదే అరుదైన విషయం. దీనిపై తమన్నా స్పందిస్తూ మీరు చూపిస్తున్న ఈ అపారమైన ప్రేమకు ధన్యవాదాలు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. పాలరాతి శిల్పం లాంటి అందం, అదిరిపోయే డాన్స్ మూవ్‌మెంట్స్‌తో తమన్నా ఈ పాటలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే కేవలం వ్యూస్‌లోనే కాదు పారితోషికం విషయంలోనూ తమన్నా సరికొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేస్తోంది. 'జైలర్‌లో నువ్వు కావాలయ్య' సాంగ్ కోసం 3 కోట్లు తీసుకున్న ఈ మిల్కీ బ్యూటీ 'ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్' చిత్రంలో ఒకే ఒక్క పాట కోసం ఏకంగా 6 కోట్లు వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈమె చేతిలో రోహిత్ శెట్టి సినిమాలు మరియు రైడ్ 2 వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే స్పెషల్ సాంగ్స్ ద్వారా భారీగా సంపాదిస్తున్న తమన్నా ఐటమ్ సాంగ్స్ కి క్వీన్ గా వెలుగుతోంది. టాలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాత సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుత రాజకీయాలతో పాటు సినిమాలపై కూడా ఫోకస్ పెట్టారు. ఉస్తాద్ భగవత్ సింగ్ సినిమా చేస్తున్న పవన్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీకి సైన్ చేశారు. మనశంకర వరప్రసాద్ గారు హిట్ కొట్టిన అనిల్ రావిపూడి తన కొత్త సినిమాపై ఫోకస్ పెట్టారు. విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు పవన్ కళ్యాణ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఈ సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ కాంబో నిజమైతే టాలీవుడ్ లో మరోసారి భారీ అంచనాలే నెలకొన్నాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్, కుటుంబ ప్రేక్షకులకు ఆకట్టుకునే కథనం, మాస్ ఎలిమెంట్స్ కు అనిల్ రావిపూడి పెట్టిన పేరు. అలాంటి దర్శకుడి స్టైల్ కు పవన్ కళ్యాణ్ స్వింగ్ కు మాస్ ఇమేజ్ జత కలిస్తే థియేటర్స్ దద్దరిల్లాల్సిందే. ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ దక్కితే మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే ఓ పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ను చూడొచ్చు. అధికారిక ప్రకటనల కోసం అటు పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఈ కాంబో ఎలా ఉండబోతుందో. సుధీర్ బాబు 'నన్ను దోచుకుందువటే' మూవీతో కన్నడ సోయగం నభా నటేష్ టాలీవుడ్ తెరంగేట్రం చేశారు. మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఆడియన్స్ ను మనసు దోచేసుకుపోయింది. రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్లో గ్రామర్ ట్రీట్ ఇచ్చింది యూత్ గుండెల్లో భారీగా. మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచుకుపోయినా ఆ తర్వాత క్రేజ్ కాపాడుకోలేకపోయారు. డిస్కో రాజా, అల్లుడు అదుర్స్ వరుస డిజాస్టర్స్ తో సోలో బ్రతికే సో బెటర్ మూవీ కాస్త బెటర్ అనిపించుకుంది. 2022లో యాక్సిడెంట్ కారణంగా నభా నటేష్ యాక్టింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చారు. కోలుకున్నాక మళ్ళీ కెరీర్ పై ఫోకస్ స్టార్ట్ చేశారు. ప్రియదర్శి డార్లింగ్ తో బౌన్స్ బ్యాక్ అవుతానని ఆశించినా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక నభా పని అయిపోయినట్లే అనుకున్న సమయంలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆమెను వరించింది. నిఖిల్ సిద్ధార్థన్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచరస్ అండ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ స్వయంభూ సహా నాగబంధంలో ఫిక్స్ అయ్యారు. స్వయంభూలో సంయుక్తతో కలిసి ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. కానీ 2 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ లేవు అనుకుంటున్న టైంలో ఫిబ్రవరి 13న స్వయంభూ వస్తుందని హీరో నిఖిల్ ప్రకటించారు. డెవిల్ తర్వాత అభిషేక్ నామ దర్శకుడిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైథాలజీ ఫిలిం నాగబంధం. ఇందులో విరాట్ కృష్ణ హీరో. ఏడాది క్రితం ఈ మూవీ స్టార్ట్ అయింది. అప్పుడెప్పుడో గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత నో అప్డేట్. తాజాగా నభా నటేష్ క్యారెక్టర్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ వదిలారు. పార్వతిగా నభా స్టన్నింగ్ లుక్స్ తో అందరినీ కట్టిపడేశారు. మాస్ మహారాజా రవితేజ అంటే ఎనర్జీ, స్పీడ్, ఎంటర్టైన్మెంట్ కు చిరునామా. కెరీర్ లో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లతో పాటు స్టార్ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేస్తూ వస్తున్నారు. అయితే 2020 తర్వాత రవితేజ తన సినిమాల్లో గ్లామర్ డోస్ పెంచారు. ఒక్కో సినిమాలో 2 లేదా 3 రొమాన్స్ చేశారు. ఒక సినిమాలో అయితే ఏకంగా 4 హీరోయిన్లు కూడా ఉన్నారు.
రవితేజ నటించిన సినిమాల్లో గ్లామర్‌తో పాటు టాలెంట్ ఉన్న పలువురు హీరోయిన్లు టాలీవుడ్ ప్రేక్షకులకు అలరించారు. 2020లో వచ్చిన 'డిస్కో రాజా' సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, టాన్యా నటించారు. ఒకే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ తర్వాత వచ్చిన భారీ హిట్ 'క్రాక్' మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో మెప్పించారు. 'కిలాడీలో' మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. రవితేజ కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన 'ధమాకా'లో శ్రీలీల హీరోయిన్‌గా నటించి యూత్‌లో భారీ క్రేజ్‌ని సంపాదించారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన 'వాల్తేరు వీరయ్య'లో శృతి హాసన్, కేథరిన్ తెరిసా హీరోయిన్లుగా మెప్పించారు. 'రావణాసుర' సినిమాలో అను ఇమాన్యుయల్, మెగా ఆకాష్, ఫారియా అబ్దుల్లా, దక్షిణ నాగార్కర్ కనిపించారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా వచ్చిన 'టైగర్ నాగేశ్వరరావు'లో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. 'ఈగల్' సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య దప్పర్ హీరోయిన్లుగా నటించగా, 'మిస్టర్ బచ్చన్'లో భాగ్యశ్రీ బోసే రవితేజ సరసన కనిపించారు. 'మాస్ జాతర'లో మరోసారి మాస్ మహారాజా సరసన శ్రీలీల హీరోయిన్‌గా కనిపించారు. తాజాగా రిలీజ్ అయిన 'భర్త మహాశయోక్తులకు విజ్ఞప్తి' సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. 2020 తర్వాత రవితేజ సినిమాలు అంటే గ్లామర్ హీరోయిన్లు, హంగులు తప్పనిసరి ఉన్నట్టుగా ఉంది. టాలీవుడ్ హీరో నారా రోహిత్ కెరీర్‌లో ఓ ఆసక్తికరమైన క్యారెక్టర్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప'లో నారా వారి అబ్బాయికి కీలకమైన యాంటీ కాప్ ఆఫర్ వచ్చిన సంగతి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరోసారి చర్చలకు వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాత్రను ఆయన అప్పట్లో అంగీకరించలేకపోయారని సమాచారం. ఇప్పుడు ఇదే తరహా పాత్రను నారా రోహిత్ చేయబోతుండడం విశేషం. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో పాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 'ఆదర్శ కుటుంబం AK-47'. ఈ సినిమాలో నారా రోహిత్ యాంటీ క్యాప్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ పాత్ర కథలో కీలకం ఉండబోతున్న పాటు నారా వారి అబ్బాయి నటన మంచి స్కోప్ ఇచ్చేలా ఉంటుందని టాక్. 'ప్రతినిధి', 'అసుర' వంటి సినిమాలతో గంభీరమైన పాత్రను పేరు తెచ్చుకున్న రోహిత్‌కు యాంటీ కాప్ రోల్ కొత్తదనం తీసుకొస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్, వెంకటేష్‌తో సీన్స్‌లో ఆయన పాత్ర మరింత బలంగా వస్తుందని తెలుస్తోంది. ఒకప్పుడు మిస్ అయిన అవకాశం ఇప్పుడు మరో రూపం తిరిగి రావడం నారా రోహిత్ కెరీర్‌కు మంచి టర్నింగ్ అనే చెప్పాలి. 'ఆదర్శ కుటుంబంలో' మరోసారి బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. నారా రోహిత్ ఇప్పటికే సెట్స్‌లో జాయిన్ అయ్యాడని, తన పోర్షన్‌లకు సంబంధించి చిత్రీకరణ షురూ అయ్యిందని లేటెస్ట్ టాక్. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'ఆదర్శ కుటుంబం' విడుదల తేదీ మేకర్స్ త్వరలోనే ప్రకటించుతున్నారని సమాచారం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.